కాల్వకుర్తి నెట్టంపాడుకు బీఆర్ఎస్ అంటే పైసలు ఇవ్వలేదు, నీళ్ళే ఇవ్వలేదని నిన్న ఆయన గారు మాట్లాడారు. ఎవరు? ఉత్తమ్ గారు. దిస్ ద డాక్యుమెంట్. ఏది నేను ఉత్తగా మాట్లాడను. కల్వకుర్తి 1984లో స్టార్ట్ అయింది. 30 సంవత్సరాలు ఎవరు పాలకులు? 84 నుంచి 2014 వరకు 30 ఏళ్ళు ఎవరు పాలకులు? ఇదే కాంగ్రెస్, ఇదే తెలుగుదేశం. రేవంత్ రెడ్డి పూర్వ పార్టీ తెలుగుదేశం, రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఉన్న పార్టీ కాంగ్రెస్. మీయే కదా. 30 ఏళ్లలో కల్వకుర్తికి మీరు ఇచ్చిన ఆయకట్టు 13,000 ఎకరాలు, కేవలం 13,000. బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 2,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3,07,000 ఎకరాలకు మేము కల్వకుర్తిలో నీళ్ళు ఇచ్చాం. నేను ఉత్తమ అంటాడు కల్వకుర్తి ఎందుకు పూర్తి చేయాలి? అడిగేటోళ్ళు లేడనుకుంటున్నావా? మా దగ్గర లెక్కలు లేవనుకుంటున్నావా? నువ్వు అబద్ధాలు ఆడితే మేమేమన్నా చేతులు కట్టుకొని చూస్తామనుకుంటున్నావా? 30 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో మీరిచ్చింది 13,000, మేమిచ్చింది 3,07,000 ఎకరాలు. నెట్టంపాడు 9 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మీరిచ్చింది 2,000 ఎకరాలు, మేమిచ్చింది 1,42,000 ఎకరాలు. భీమా 9 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మీరిచ్చింది 12,000 ఎకరాలు, మేమిచ్చింది 1,58,000 ఎకరాలు. కోయిల్ సాగర్ మీరిచ్చింది గుండు సున్నా 9 ఏళ్ల కాంగ్రెస్, మేమిచ్చింది 38,250 ఎకరాలు. తుమ్మిళ్ళ లిఫ్ట్ పెట్టి 55,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. ఇట్లా మేము చెరువుల ద్వారా, చెక్ డ్యాంల ద్వారా, తుమ్మిళ్ళ, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ద్వారా 10 లక్షల ఎకరాల్లో పాలమూరులో నీళ్లు బారిచ్చాం మేము. 10 లక్షల ఎకరాల్లో నీళ్లు బారిచ్చాం మేము. మేము నీళ్ళు ఇవ్వలేదంటే అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా? ఇట్లా అనేక విషయాలు ఉన్నాయి. ఇంకా ఎస్ఎల్బీసీ గురించి కూడా మాట్లాడుతున్నారు. పదే పదే రేవంత్ రెడ్డి అబద్ధం ఆడతాడైనా. బీఆర్ఎస్ అంటే ₹1 ఇవ్వలేదట, ఎస్ఎల్బీసీ పక్కకు పెట్టింది అంటాడు. నేను అసెంబ్లీలో చెప్పిన, అంటే తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ జూటాకోర్ రేవంత్ రెడ్డి మాటలు మీరు నమ్మకండి. అంటే ఆయన ఏంటంటే ఆయనతో సిద్ధాంతం, ఒక అబద్ధాన్ని 100 సార్లు ఆడితే నిజమైద్దనే సిద్ధాంతాన్ని రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తూ ఉన్నారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు మీద బీఆర్ఎస్ ప్రభుత్వము అసలు మేము వచ్చినాడు కల్వకుర్తి కూడా, నేను ఫస్ట్ టైం యాజ్ ఇరిగేషన్ మినిస్టర్ కల్వకుర్తికి పోయిన పంప్ హౌస్కు. నేను పోయినాడు పంప్ హౌస్ అప్పటికి పాడుబడిపోయి 5 ఏళ్ళు ఆ మూలకబడి. నేను పోయి ఆడ నిలబడి చూస్తుంటే గబ్బిలాలు లేచినాయి వాళ్ళకెళ్ళి, పంప్ హౌస్ దగ్గర వెళ్ళి గబ్బిలాలు లేచి వచ్చినాయి పైకి. అంటే గన్నేళ్ల నుంచి మూలకపడ్డది ఆనాటి కాంగ్రెస్ పాలనలో. గబ్బిలాలకు స్థావరం అయిపోయింది ఆనాటి కల్వకుర్తి ప్రాజెక్టు. మేము కదా దాన్ని పూర్తి చేసి 3 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. అట్లే ఎస్ఎల్బీసీ మొత్తం బేరింగులు పోయి ఆ టీబీ మిషన్ మూలకు పడ్డది. బీఆర్ఎస్ వచ్చినాక అడ్వాన్స్ ఇచ్చి పైసలు ఇచ్చి ఎస్ఎల్బీసీ పనులను పునఃప్రారంభించి 1,358 కోట్లు ఖర్చు పెట్టి 12 కిలోమీటర్ల టనల్ తవ్వినాం మేము. 12 కిలోమీటర్లు తవ్వినాం మేము. వి స్పెండ్ 1,358 crores. పక్కా లెక్క చెప్తున్నా కదా నేను, నీ లెక్క గాలికి చెప్తలేను కదా. ఆ ఎస్ఎల్బీసీలో భాగంగా ఉండే ఆ నీళ్ళు ఎడికి రావాలి? దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పెళ్లిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లోకి ఎస్ఎల్బీసీ నీళ్ళు వస్తాయి. అటు ఎస్ఎల్బీసీని తవ్వుతూనే ఆ వచ్చిన నీళ్లు ఎస్ఎల్బీసీ ద్వారా వచ్చే నీళ్లను కాపాడి ఆయకట్టుకి ఇవ్వడానికి దిండి, పెళ్లిపాక రిజర్వాయర్లు కూడా మేము పనులు చేసినాం. 3,892 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో అంతర్భాగమైన దిండి, పెళ్లిపాక రిజర్వాయర్ల నిర్మాణం చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీ. అసలు మొత్తం ఆ ప్రాజెక్టు మీద 10 ఏళ్ల కాంగ్రెస్ ఖర్చు పెట్టిన దానికంటే 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ఎక్కువ ఖర్చు పెట్టింది. నువ్వేం చేసినావయ్యా? రెండేళ్ళు అయింది నువ్వు వచ్చి. 2 ఏళ్లలో నువ్వు 1/4 కిలోమీటర్ కూడా అవ్వలే. కుప్పగులిస్తివి, 8 మందిని చంపుతివి. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎస్ఎల్బీసీలో 1/4 కిలోమీటర్ గజం తవ్వినరా మీరు? మేము 12 కిలోమీటర్లు తవ్వినాం, దిండి కట్టినాం, పెళ్లిపాక కట్టినాం. 3,892 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది బీఆర్ఎస్. ఇది మా నిజాయితీ నల్గొండ పట్ల, ఇది మా చిత్తశుద్ధి. నువ్వేం చేసినవే 2 ఏళ్లలో? గజం తవ్వినవా? గజం దవ్వలే, ఆగమాగం చేస్తేవి.
దాన్ని కుప్పగూలిస్తే 8 మందిని కడుపులో పొట్ట పెట్టుకుంటుంది. ఇంకా మాట్లాడతారు, ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతారు. ఒక ఆయన పోతాడు, ఆడికి పోయి చేపలు మంచుకుంటే ఇలా చేపలు పట్టుని, చేపలు వండుని అంటాడు. సచ్చి వాళ్ళు ఏడుస్తుంటే ఈయన చేపలు వండమంటాడు నాగార్జున సాగర్లో పోయి శ్రీశైలం కాడ. ఇది మీ నిజాయితీ. సో మేము ఫైనల్గా చెప్పేది ఒకటే, ఈ చిల్లర మాటలు కట్టిపెట్టు. కేసీఆర్ గారు ఒక స్టేట్స్మెన్ లాగా ఆయన మాట్లాడినాడు, నువ్వేమో స్ట్రీట్ రౌడీ లాగా మాట్లాడుతున్నావు. ఇష్యూ బేస్డ్ మాట్లాడు, దాన్ని ఒక ముఖ్యమంత్రిగా నిజాయితీగా స్వీకరించు, తప్పులను సరిదిద్దుకో. ఆనాడు ప్రాజెక్టులు అప్పజెప్పితే కేసీఆర్ గర్జిస్తే నువ్వు ఇచ్చిన ప్రాజెక్టులు వెనక్కి తెచ్చుకున్నావు. ఇవాళ కూడా అదే చెప్తున్నాం. కేసీఆర్ వదిలిపెట్టాడు. ఇదేం చిల్లర పంచాయతీ కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తు, ఇది కోట్లాది మంది ప్రజల భవిష్యత్తు. బీఆర్ఎస్ ఊరుకోదు, ప్రజాక్షేత్రంలోకి పోతామని చెప్పిన కేసీఆర్ గారు రేపు నల్లగొండలో, పాలమూరులో, రంగారెడ్డిలో బహిరంగ సభలు పెడతాం. ఇంటింటికి డప్పు కొట్టి కాంగ్రెస్ ద్రోహాన్ని వివరిస్తాం. ఇప్పటికైనా బేషరతుగా 45 టీఎంసీలు చాలు అని ఢిల్లీకి రాసిన ఉత్తరాన్ని వాపస్ తెచ్చుకో, క్షమాపణ చెప్పు, చెంపలేసుకొని ఆ లెటర్ వాపస్ తీసుకొచ్చి 90 టీఎంసీల కట్టుబడి పనిచేయండి, ట్రిబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించండి, రాష్ట్ర వాటాను సాధించండి అని హితవు పలుకుతున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.